శాసనసభకు ఎన్నికలు ముగిసిన తర్వాత మెజారిటీ స్థానాలు అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలు సాధించిన పార్టీ అధికారంలోకి రావడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధారణంగా జరిగే పరిణామక్రమం. అయితే ఆ తర్వాత వారు బాధ్యతలు స్వీకరించడం, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు బాధ్యతలు స్వీకరించడం, మంత్రులకు శాఖల కేటాయింపులు సహజ పరిణామం. ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయి నుండి నియోజకవర్గంలో శాసనసభ్యుని వరకు కూడా, ఆయా మంత్రులు శాసనసభ్యుల వరకు కూడా ఇక పాలనా బాధ్యతలు ఆ కోణంలో ముందుకెళ్లే క్రమంలో స్థానికంగా ఉండే అధికారుల నుంచి ముఖ్యమంత్రి పేషి వరకు ఉండే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్థానికంగా నియోజకవర్గంలో ఉండే అధికారుల వరకు కూడా ఎంత కాదనుకున్నా అవుననుకున్నా అధికార పార్టీ నేతలు ఆదేశాల మేరకు ముందుకెళ్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా పనులు, అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకా ఏవైనా బదిలీలు కావచ్చు, ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులు కావచ్చు, అధికార పార్టీ నేతల హవా కొనసాగుతుంది. ఆ 5 సంవత్సరాలు అలా జరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు అదే పార్టీ అధికారంలో వస్తే ఓకే, రొటీన్గా ఆ ప్రాసెస్ అలాగే వెళ్తుంది. లేదు ఇంకో రాజకీయ పార్టీకి మెజారిటీ వచ్చి వాళ్ళ అధికారంలోకి వస్తే ఇక అంతవరకు అధికారంలో ఉన్న నేతలకు వారి ఆదేశాలను పాటిస్తూ ఒక రకంగా చూసే వాళ్లకు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారుల పనితీరు ఏకపక్షంగా వెళ్ళినట్లు కనిపిస్తుంది. కానీ అది ఎవరికైనా తప్పదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నేతలు చెప్పినట్టు ఉద్యోగులు, సిబ్బంది నడుచుకోవడం అనేది పరిపాటి. ఇది సహజంగా కొన్ని దశాబ్దాల నుంచి కూడా జరుగుతున్నదే. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎన్నికల అనంతరం వైకాపా ఘోర పరాజయం, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, మంత్రుల శాఖలు, బాధ్యతల స్వీకరణ అన్నీ జరిగిపోయాయి. ఇక ఇప్పుడు గత ప్రభుత్వంలో వైకాపా నేతలకు అనుకూలంగా శాఖాపరంగా చేసిన వారు ఓకే, న్యూట్రల్ కిందికి వస్తారు. అలాగాక పూర్తి స్థాయిలో బాధ్యతలను భుజానేసుకుని ఏకపక్షంగా వైకాపా నేతలను భుజానికి ఎత్తుకుని ఏకపక్షంగా వారి పనులను చేసిన వారు, వారికి అనుకూలంగా వ్యవహరించిన వారికి ఇక ఇప్పుడు స్వచ్ఛందంగా బదిలీ చేసుకొని వెళ్ళాల్సి రావడం, లేదంటే అధికారంలోకి వచ్చిన శాసనసభ్యుల సూచనల మేరకైనా వారు వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. మరి ప్రభుత్వం ఏర్పాటైంది, స్వల్ప పీరియడే కాబట్టి నెమ్మదిగా ఇక అధికారులు కూడా ఆ మేరకు దాదాపుగా వైకాపా ముద్రపడిన అధికారులు స్థానభ్రంశం అంటే ఇంకో చోటికి బదలాయింపు అనేది జరిగిపోతుంది. వారి స్థానంలో కొత్త వారు రావడం కూడా పరిపాటి.